నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను బాగున్నానండి. మొన్నటిదాకానైతే పిల్లలకు ఫీవర్స్ ఉండే, కోల్డ్ ఉండే, వెదర్ కూడా చేంజ్ అయింది కదా, ఇలా సరదాగా బయటికి వెళ్దాం రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి పిల్లల్ని అయితే పార్కుకి తీసుకెళ్ళాము. కందలకోయ ఆక్సిజన్ పార్క్ అని కొంపల్లి దగ్గర ఉంది, హైదరాబాద్ కొంపల్లి మేడ్చల్ దగ్గర. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డైరెక్షన్స్ మ్యాప్ కూడా కనిపిస్తుంది మీకు. పార్క్ అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీ పర్పస్ అయితే జస్ట్ పిక్నిక్ స్పాట్ అవుతుంది చెప్పొచ్చు. మనం ఇంటి దగ్గర అన్నీ కుక్ చేసుకొని వెళ్ళి అక్కడ సరదాగా తినొచ్చు. చూసేద్దాం ఇక. ఇదే అండి కందలకోయ ఆక్సిజన్ పార్క్. బెస్ట్ వాక్వేస్ ఉన్నాయి, అసలు బ్యూటిఫుల్ వాక్వేస్ అని చెప్పాలి. ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మీరు కంపల్సరీ విజిట్ చేయండి టైం ఉన్నప్పుడు. ఎంట్రీ టికెట్ అడల్ట్కి అయితే 40, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 5:30 PM. తొందరగా వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, మరీ ఎండకి వెళ్ళకండి. ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుంది. లంచ్ టైం వరకు వెళ్ళి అక్కడ లంచ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగులుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నది. అక్కడ చిల్డ్రన్ ఆడుకోవడానికి కూడా బాగుందండి. స్లైడింగ్ ఉంది, యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మా వారైతే పెద్ద సాహసమే చేశారు, ఎక్కడ ట్రై చేశారు, దిగారు. స్క్వేరింగ్ ఎంత బాగుంది. ఈ టెంట్ హౌస్ కూర్చోడానికి అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. కంపల్సరీ విజిట్ అవ్వండి, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇదే డెవిలెస్ టాటాయిస్. ఇది లోటస్ పాండ్ కూడా ఉందండి, అందులో తామర పువ్వులు ఉన్నాయి కానీ తీసుకోవడం కుదరలేదు, అసలు వీలు అవ్వలేదు, అందలేదు. బ్యాంబూ స్టిక్స్ ఎంత బాగా అనిపించిందో. ఇక ఇక్కడ అంతా లంచ్ చేయొచ్చండి మనము. కింద కూర్చొని వాళ్ళు పైన కూర్చొని కూడా ఇలా సరదాగా తినొచ్చు. చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ స్పాట్కి అయితే, పిక్నిక్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఉయ్యాల కూడా మంచిగా కట్టారు. టైం అయితే 2:30 కావస్తుంది. అప్పుడైతే ఇక మేము తెచ్చుకున్న ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్ళాను. ఇక అక్కడ కూర్చొని లంచ్ అయితే చేసాము. తర్వాత ఇక మళ్ళీ మామూలే, మళ్ళీ పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆడుకోవడానికి. ఇషిత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు ఎంజాయ్ చేసింది నేచర్ని అయితే బాగా.
చాలా బాగా ఆడుకుంది. పిల్లలైతే కంపల్సరీ హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు కంపల్సరీ వెళ్ళండి. కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. చూడండి, మా ఇద్దరు అమ్మాయిని అయితే అసలు రమ్మంటే అస్సలు రాలేదు. వర్షం వచ్చేలా ఉందని వచ్చేసాము మేము. అక్కడి నుంచి 4:30కి బయలుదేరిపోయాము. 4:30కి చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. చాలా రిలాక్స్గా అనిపించింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, ఫ్యామిలీ పిక్స్. చూడండి, మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చేసాము. బయటికంటే ఇక వాక్వే ఉంది, ఎగ్జిట్ వాక్వే. ఇక వాక్వే చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాం నేచర్ని. అక్కడ కెనోపీ బ్రిడ్జ్ కూడా ఉంది, డెవిల్ హౌస్ ఉన్నాయి, ట్రీ హౌస్ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బయటకు అయితే వచ్చేసాం. అదేనండి, మీరు కంపల్సరీ విజిట్ చేయండి ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.